నమస్తే ప్రజలారా. మొత్తానికి ఉదయం నుంచి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి సందర్భంలో మరి దళితుడు అయినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందన్నటువంటి వ్యాఖ్యలని బీఆర్ఎస్ నేతలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఓకే, ఈరోజు జరిగినటువంటి అంశం ఆయనే పీటల మీద కూర్చున్నటువంటి సందర్భంలో పెద్ద పీటల మీదనేమో రేవంత్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు కూర్చోవడం జరిగింది. కిందనేమో మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అటుకున్నాడు, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి అంతేకాకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా కూర్చోవడం జరిగింది పెద్ద పీటల మీద. అయితే ఈయనే ఉప ముఖ్యమంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క ఆయన కింద కూర్చున్నాడని చెప్పేసి, కాళ్ళ దగ్గర కూర్చున్నాడని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. దీంట్లో ఎక్కువగా ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఓకే, దీంట్లో అవమానం కనుక కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మరి ప్రజలు తిరస్కరిస్తారు. అదొక దళితులకు ఏ విధంగా కూడా అవమానం జరగకూడదు, దళితులకు పూర్తి స్థాయిలో మేము న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ చెప్పడం జరిగింది. అంతేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే బట్టి విక్రమార్క ఉన్నాడో, బట్టి విక్రమార్క మరి ఎక్కడ కూడా స్పందించలేదు దీనిపైన. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటిదంటే ఒక గుడిలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన. అయితే గుడిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో చాలామంది కూడా కోరుకున్నటువంటిది ఏంటిదంటే దేవుడి సన్నిధిలో కిందనే కూర్చోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. సరే, దానిలో భాగంగానే కావచ్చేమో ఇక్కడ ఆయన కింద చిన్న పీట మీద కూర్చున్నది, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు కదా. కానీ అట్లా అర్థం చేసుకోవడం లేదు. మా దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి బాల్కా సుమన్ మాట్లాడతాడు. నిజంగా బాల్కా సుమన్ మాట్లాడేటువంటి మాటలు చూస్తే సిగ్గుతోటి చచ్చిపోయేటట్టుగా ఉన్నది. బాల్కా సుమన్ నువ్వు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సింది. నిజంగా కూడా నీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఉంటే మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిన్ను ఎన్ని నారాబూతులు తిట్టిండు, ఎన్నిసార్లు ఆవులగానని చెప్పేసి తిట్టిండు నిన్ను అందరి ప్రెస్ ముంగట. అరే ఆవులా అని చెప్పేసి నేను తిట్టిండు. ఇక నీకు ఇప్పటికైనా కానీ సిగ్గు రాకపోతే ఇక మేమేం చెప్పలేము. ఎందుకంటే దాంట్లో ఒక దళితుడు అయినటువంటి నీకు కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా తిట్టిండో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు ఈరోజు ప్రెస్ ముంగడికి వచ్చి దళితులకు అవమానిస్తా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడడం అదైతే బాగాలేదు. నీకొక్కరికి కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి కూడా కేసీఆర్ దళితులను అవమానిస్తూనే వస్తూ ఉన్నాడు. తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డట్టయితే ఉంటే తొలి ముఖ్యమంత్రి దళితున్నే చేస్తారని చెప్పేసి అన్నాడు. మరి ఆ రోజు నీ ముఖం ఎక్కడ పెట్టుకున్నావు? అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కళ్ళ పట్టుకొని కేసీఆర్ని అడగలేదు. నువ్వు కాదు కదా దళితునివి, మా దళిత జాతిలో ఉన్నటువంటి వాళ్ళను ఎమ్మెల్యే చేయని చెప్పేసి అడగాల్సింది కదా నువ్వు. మరి నువ్వు ఆ రోజు ఎందుకు అడగలేదు? అంటే ఆ రోజు నీకు ముఖం లేదు, కేవలం ఆయన వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడి నువ్వు దళితుల ముఖ్యమంత్రి, నీ దళితులు అన్నటువంటి విషయాన్ని కూడా నువ్వు మర్చిపోయావు. ఇక రెండో విషయం, మొదటి క్యాబినెట్లో మరి దళిత వర్గానికి చెందినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజన్నకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత 4 నెలలలోనే అసలు ఎందుకు తీసేసిండు ఆ పదవి అర్థం కానటువంటి పరిస్థితి. అది ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మా దళిత జాతికి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిని నువ్వు తీసేసడం జరిగింది, నువ్వు ఎందుకు ఆ పోస్టులకు వెళ్ళి మరి ఆయన పక్కకు పెట్టినామని చెప్పేసి ఏ ఒక్కరోజు కూడా అడగలేదు. అదే పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు అడగలేదు, ముఖ్యంగా నువ్వు ఎందుకు అడగలేదు? ఆయనను అవమానించినవు, మీ ముఖ్యమంత్రి అవమానించిండు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామం, ఒక స్టేజ్ పైన ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ని తీవ్రమైనటువంటి అవమానించిండు కేసీఆర్. మరి అప్పుడు నీ మొహం ఎక్కడ పోయింది? అప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు? నీ పార్టీ నాయకులు ఎక్కడ పడుకున్నారు? అంటే కేసీఆర్ ఇచ్చేటువంటి ఎంగిలి బిస్కెట్లకు ఆశపడి కేసీఆర్ అవమానించిన కానీ సర్దుకపోయి దళిత జాతిని అంత తాకట్టు పెట్టి ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటనను పట్టుకొని ఇలా బాల్క సుమన్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వా మాట్లాడేది? దళితుల గురించి నువ్వా మాట్లాడేది? దళిత ద్రోహ అయినటువంటి నువ్వా మాట్లాడేది అని నేను కాదు అనేది జనాలు అంటా ఉన్నారు. నువ్వు మాట్లాడితే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారా? ఒక దళితుల గురించి మాట్లాడేటువంటి నువ్వు మాట్లాడితే వినేటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీ పార్టీ నేతలు మాట్లాడితే వినేటువంటి పరిస్థితిలో ఉన్నారా? దళితులకు ఏ విధంగా అవమానాలు చేసిండు, ఎన్ని అవమానాలకు గురి చేసిండు మీరు. అంతేకాకుండా
ఏదైతే గద్దర్ పాపం గద్దర్ని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రగతి భవన్ గేటు కూడా తాకనీయలేదు పాపం. కూర్చొని పాపం వెనుదిరిగిండు, నిరాశగా వెనుదిరిగిండు పాపం. మీరా మాట్లాడేది? ఇంతమందిని అవమానించుకుంటూ, మంత్రులను అవమానించుకుంటూ, మహిళలను అవమానించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. మరి మీరు ఇలా ప్రెస్ మీట్లో పెట్టి ఆయన మాట్లాడితే ఇంకొక పక్కన ట్విట్టర్ వేదికగా నిన్నగాక మొన్న బీఎస్పీ పార్టీని దాంట్లో మెర్జీ చేస్తాం, పొత్తులో భాగంగా పోటీ చేస్తామన్నటువంటి ఆర్ఎస్పీ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ఆ రోజు ఎక్కడైపోయింది మీ తీవ్రమైనటువంటి ఖండన? ఎక్కడైపోయింది? కేసీఆర్ విధి విధానాలపైన, దళితులకు జరుగుతున్నటువంటి అవమానాలపైన, అసమానతలపైన ఆ రోజు నిలదీసినావు. ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు రాగానే మళ్ళీ ఇదో కొత్త డ్రామా స్టార్ట్ అయిపోయింది. ఆయనకు అన్యాయం అయిపోయింది, అసలు నేను దీన్ని చూడలేకపోతా ఉన్నాను, అసలు ఘోరమైనటువంటి అవమానం జరిగింది, అసలు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారట. కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. బాల్క సుమన్ మాట్లాడుతాను కదా, మొత్తం అన్ని సిగ్గు తప్పినటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు. కాళ్ళక్కడ కూర్చున్నారు. ప్రజలారా ఒకసారి చూడండి, కాళ్ళక్కడ కూర్చున్నట్ట, దేవుడి సన్నిధిలో ఎక్కడ కూర్చున్నా కానీ కూర్చున్నట్టే. మరి ఒకవేళ కనుక నిజంగా కూడా కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు అయితే ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి ఇక్కడ మందుల సామేలు ఉన్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బీర్లా ఇలయ్య వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళకి సంబంధించినటువంటి కాళ్ళ దగ్గర మరి ఇట్లా చూసుకున్నట్టు అయితే ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇట్లా కూర్చోవడం జరిగింది. ఈ ఫోటోని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మరి ఇది కూడా అనుకోవాల్సిందేనా మనం? ఇదంతా ఏదో దేవుని సన్నిధిలో ఇట్లాంటి కామన్గా జరుగుతూనే ఉంటాయి. ఆయన కూడా ఎక్కడ కూడా ఏదో దళిత సామాజిక వర్గానికి, దళితులకు అన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కాదు కావచ్చేమో. ఇక్కడ వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ముఖ్యమంత్రి గారు, దాని తర్వాత వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నారు. ఉన్నటువంటి కొంత ప్లేస్లో ఆయన ఈయన కూర్చున్న తర్వాత ఆడ ప్లేస్ లేకపోవడంతో ఒకవేళ కనుక ఇదే బట్టి విక్రమార్క ఇక్కడ ప్లేస్ లేనటువంటి సందర్భంలో ఒకవేళ కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈయన లేపి నేను కూర్చుంటానని చెప్పేసి అన్నాడు. ఇది ఒక వైరల్ వార్త. ఏమని? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్యాయం చేస్తూ ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు పెట్టిన రేవంత్ రెడ్డి. అంటే ఏదైనా కానీ మసిపూసి మారేడు కాయ చేయాలి, జనాలను పక్కదోవ పట్టించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా బాల్క సుమన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెన్ని మాట్లాడుతూ ఉంటాడు? నయా దేశ్ముఖ్ అట. నయా దేశ్ముఖ్ ఇక్కడ మరి మీ ఉన్నటువంటి మీ దొర ఒక నియంత, అంతకంటే ఎక్కువ తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని ఒక జలగ కంటే ఎక్కువగా తాగినటువంటి నరరూప రాక్షసుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకంటే నయా దేశ్ముఖ్ ఏం కాదు. ఉన్నటువంటి ఉన్న 90 రోజులలో ఇప్పుడే మీరు సహించట్లేదు, బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళితుల మధ్యలో ఒక రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసి ఇలా ప్రయోజనం పొందాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నది. ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో 9.5 ఏళ్లలో దళితుల పైన ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరిగిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక ఇది ఇట్లా ఉన్నదా? ఇక మరొక పక్కన అంటాను కదా, నా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడట. నీ రక్తంలో అంబేద్కర్ ఉన్నాడు. మరి నిజంగా కూడా నీ రక్తంలో అంబేద్కర్ ఉన్నట్టయితే అంబేద్కర్ను అవమానించినటువంటి కేసీఆర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు మాట్లాడినటువంటి కేసీఆర్కి నువ్వు ఎందుకు ఆ రోజు కౌంటర్ ఇవ్వలేదు? నువ్వు ఎందుకు చెప్పలేదు? దీనిపైన నువ్వు ఎందుకు స్పందించలేదు? బాల్క సుమన్, స్పందించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు స్పందించాల్సినటువంటి అవసరం ఆ రోజే ఉండేది. నువ్వు ఈరోజు నా రక్తంలో అంబేద్కర్ ఉన్నాడని చెప్పేసి సెంటిమెంట్ రాజకీయాలకి మళ్ళొకసారి తెరలేపేటువంటి ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు చేస్తూ ఉన్నారు. ప్రజలారా దీన్ని తస్మత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏదైతే గతంలో సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని 9.5 ఏళ్ళు తెలంగాణ ప్రజల్ని ఒక దొంగల లెక్క పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబం మళ్ళీ ఎక్కడ తాను దొరికితే చిన్న విషయాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేయాలని ప్రయత్నిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక పక్కన బీసీ జాతిని అవమానించిళ్ళు. మీ యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, సరే ముఖ్యమంత్రి కాదు, కవితమ్మనో లేకపోతే ఉంటే రామారావో ఏ సంబంధించినటువంటి వాళ్ళకైనా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలు ఉన్నాయా? ఇక సరే నువ్వంటేనేమో ఆ ఇంట్లోనే వాళ్ళు వేసినటువంటి ఎంగిలం మేతులకు ఆశపడి అక్కడక్కడ తిరుక్కుంటూ ఉంటావు బాల్క సుమన్, మేము కాదనట్లేదు. నువ్వు అక్కడ తిరుక్కుంటూనే ఉంటావు. నువ్వే కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, పాండు, వీళ్ళంతా ఆడ మీరు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఉంటారు. ఇక మిగతా వాళ్ళని ఎవరైనా గేట్ దాటేటువంటి పరిస్థితి ఉంటుందా? మీరు కనీసం ఒక్కరోజైనా కానీ తెలంగాణ ప్రజలకు పడుతున్నటువంటి గోసకి ఇది, ఇక మనం ఈ సంక్షేమ పథకాలు పెట్టాలి మనం అని ఎప్పుడైనా మీరు కేసీఆర్కి చెప్పినటువంటి దాఖలు ఎప్పుడైనా కనబడ్డాయా? ఎప్పుడైనా మీ మొహాలు కనబడ్డాయా? నువ్వు వచ్చినట్టు అయితే ఉంటే ఇక్కడ పేపర్లు తీసుకుంటా, పోరా భయ హౌలే ఎక్కడ ఇస్తున్నావు హౌలే అని చెప్పేసి నిన్ను ఇజ్జత్ తక్కువ మాటలు అన్నాడు. ఇది మర్చిపోయినావా బాల్క సుమన్? కేసీఆర్ అన్నాడు కదా హౌలే అని చెప్పి. ఇక మరి అవి చూపెట్టేది నీకు ఇజ్జత్ పోతుంది. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా బాల్క సుమన్ ఉంటుంది. సరే నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్కకు, దళితుడు అయినటువంటి బట్టి విక్రమార్కకు అన్యాయం చేసినట్టయితే ఉంటే, ఒకవేళ కనుక అవమానించినట్టయితే ఉంటే
ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరదం కూడా పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బొంద పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా కూడా కొన్ని విషయాలలో రేవంత్ రెడ్డి కూడా ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొన్న బట్టి విక్రమార్క ఫోటో లేకుండా ఆ ప్రకటనలు చూసినాం మనం. ఆ ప్రకటనలు సంక్షేమ పథకాలు మేము ప్రకటిస్తూ ఉన్నాం, మేము ఇస్తూ ఉన్నాం అని చెప్పేసి గొప్పగా చెప్తాడు కదా. మరి దాంట్లో బట్టి విక్రమార్క ఫోటో కూడా తీసేసిండు ఆ రోజు. మరి దీని వెనక కుట్ర ఏమి నడుస్తుంది? రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఆలోచించాలి మీరు. మరి మీ ప్రభుత్వం పైన బురద చల్లేందుకు ఎవరైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే కావాలని నువ్వే చేస్తూ ఉన్నావా దళితులు అవమానించేందుకు? ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఊపిరిగా ఉంటున్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. దీంట్లో నో మోర్. మరి అట్లాంటిది ఇలా బట్టి విక్రమార్కు అన్యాయం జరిగినట్టయితే ఉంటే ఖచ్చితంగా నువ్వు డ్యామేజ్ అవుతావు. ఇది ఖచ్చితంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా పక్కాగా ఉంటుంది. రెండో అంశం కూడా సరే ఏదేమైనప్పుడు కూడా ఒక బీసీ లీడర్ని తీసుకుని వచ్చి పక్క మీద కూకున్నా మంచిగా ఉండేది. ఇలా ఇక్కడ రెడ్డి ఉన్నాడు, ఈయన రెడ్డి ఎట్లాగు ఈ రెడ్డిలేమో కూకుంటే ఇక్కడ ఉన్నటువంటి దళితుడు అయినటువంటి బట్టి కొంచెం కింద కూకోవడం నిజంగా కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దళితులు కానీ బీసీలు కానీ బహుజనులు అంతా కూడా దీన్నైతే మేము కూడా సమర్థించట్లేదు. సరే అది కావాలని జరిగిందా లేదా అనేది మనకు తెలియదు, కానీ ఇది మాత్రం సహించట్లేదు. ఈయన ఒకవేళ కనుక ఈయన సంతృప్తిగా కూర్చున్నప్పుడు కూడా బట్టి విక్రమార్క గారు, కానీ చూసేటువంటి జనాలు ఆ విధంగా రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒక పక్కన పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి బట్టి విక్రమార్క ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని మొత్తం కరగనాకేందుకు ప్రయత్నం చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా, కానీ అప్పుడు కూడా ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఆయన పట్టుదలతోటి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క. దయచేసి బట్టి విక్రమార్క ఖచ్చితంగా పార్టీలో గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పెద్దపీట అంటే పెద్దది, ఈ పీట మీదనే వేయాలి లొల్లంతా. పెద్దపీట అంటే సరే ఒక విధంగా పదవిలో కానీ ఇంకో పక్కన కూడా వాళ్ళని ఆయన రిసీవ్ చేసుకునేటువంటి విధానంలో కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఆయనే, కాబట్టి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే దీనిపైన ఇది జరిగింది. ఇది రెడ్డిలు ఇది ఈ ప్రోగ్రాంలో జరిగినటువంటి సంఘటన ఈరోజు ఈ ఫోటోకు సంబంధించింది వైరల్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో కొండ సూర్యకని తీసుకొచ్చి లాగుతా ఉన్నాడు. ఎవరు బాల్క సుమన్ బీసీలకు అన్యాయం చేస్తా, బీసీలకు అవమానించుండు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అని. మరి మీరు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పక్కన మీరు ఎన్నిసార్లు కూకున్నారో ఒకసారి చెప్పాలి బాల్క సుమన్. ఈ ఆర్ఎస్పీది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం. ఆర్ఎస్పీ అట బాగా మరి పెయిన్ఫుల్గా ఉన్నదట. ఈ ఫోటో చూసిన తర్వాత అమ్మో నేను ఏం మాట్లాడో నాకు అర్థమైతలేదు, వామ్మో ఇటువంటి దారుణం నేను ఇంకెప్పుడు చూడలేదు అన్నటువంటి ట్వీట్ ఆయన చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులేమో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసి గడిలను బద్దలు కొడతాను, కేసీఆర్ గుంజుకొస్తాను గల్లెకెళ్ళి అని చెప్పినటువంటి ఈయనే ఎప్పుడైతే కేసీఆర్ కలిసిండో కేసీఆర్ సంబంధించినటువంటి కొన్ని ఆవభావాలు ఈయన కూడా వచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సారీ ఫర్ కమింగ్ బ్యాక్ ఆన్ దిస్ పెయిన్ఫుల్ ఫోటోగ్రాఫ్ అగైన్. దిస్ ఈజ్ నాట్ అగైన్ టు బి ఎరేజ్డ్ ఫ్రమ్ ఇండియన్ మెమొరీ దట్ ఈజిలీ. రాహుల్ గాంధీజీ ఈజ్ దట్ దిస్ వాట్ యువర్ అని చెప్పేసి భారత్ జోడో యాత్ర అని చెప్పేసి వాళ్ళకు ట్యాగ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ ఫోటోలు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఇట్లా కూర్చొని ఉన్నాడు. ఈ ఫోటో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అని ఆయనే ఆ ట్విట్టర్లో చాట భారతం రాసుకుని వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్. ఈయన ఇట్లా ఉంటే మరొక పక్కన రిటైర్డ్ ఐఏఎస్ మురళీ సార్ కూడా ఇదే సంబంధించినటువంటి ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు, డిప్యూటీ సీఎం గారిని అవమానం జరిగింది, కుల వివక్ష, సామాజిక న్యాయం అనేది సమాజంలో ఇంకా ఒక పెద్ద సమస్యగా ఉంది. ఉత్తమ్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి గారికి ప్రోటోకాల్ విషయం బాగా తెలుసు కదా, పాటించాలి కదా, ఇదేం అన్యాయం అని చెప్పేసి ఆయన కూడా ఖండించడం జరిగింది. ఇలా బట్టి విక్రమార్కకు జరిగినటువంటి అన్యాయం పైన అది అన్యాయం అంటారా, లేకపోతే తెలిసి తెలియక అయిపోయిందా, లేకపోతే నిజంగా దళితులను అవమానించేందుకే ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నారా లేదనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఒక పక్కనేమో బాల్క సుమన్ మాట్లాడితే సిగ్గనిపిస్తూ ఉంది. దళిత సామాజిక వర్గం కోసం మేము ఎంతో పోరాటం చేసినామని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే విడ్డూరంగా ఉంది. దళితుడైనటువంటి ఆయననే హౌలాన్ తిట్టిండు కేసీఆర్. దళితుడు అయినటువంటి ఒక మంత్రిగా ఉన్నటువంటి కుప్పలేశ్వర్ని తిట్టిండు అందరి ముంగట, ప్రెస్ ముంగట, అందరి ముంగట. అసలు కుప్పలేశ్వర్కి అయితే కుర్చీ వేయలేదు. ఇంకా ఈయన కుక్కున్నదాని కానీ చిన్న పీట అయినా దొరికింది, కానీ ఆయనకు కనీసం పీట కాదు కదా కుర్చీ, అసలు కింద కుక్కుందాం అని ప్లేస్ లేదు పాపం. అటువంటి పరిస్థితి ఆయనది. గద్దర్ను అవమానించిండు. ఒక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజన్నను పాపం అన్యాయంగా కూడా పీకేసిండు.
ఇప్పుడున్నటువంటి ఏది నీ సోయి అప్పుడు ఎందుకు లేదు అని చెప్పేసి అడుగుతా ఉంది తెలంగాణ సమాజం. కాబట్టి బాల్క సుమన్ ఖచ్చితంగా నోరు అదుపు పెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కూడా నీకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నువ్వు మళ్ళీ చెప్తాడు కదా, ఎవరెవరో చిన్న చిన్నోళ్ళు వచ్చి ప్రెస్ ముంగట వచ్చి ఇది ఏదో అనుకోకుండా జరిగిందనో లేకపోతే ఉంటే ఇది ఏదో అని చెప్పేసి చిన్న చిన్నోళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టయితే మేము సహించం దీనిపైన ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి చెప్తాడు. నువ్వు ఎన్ని ఉద్యమాలు చేయి, ఇక ఇక్కడ నుంచి అమీర్పేట నుంచి ఇక యూసఫ్ కూడా కనుక నువ్వు ఏది పాకుండా పోయినప్పుడు కూడా నీ యొక్క మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో అయితే జనాలు లేరనేది ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. బాల్క సుమన్ యొక్క వ్యాఖ్యలు ఇలా అహంకారపూరితంగానే సరే కావచ్చేమో, బట్టికి ఒకవేళ కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా వీటిపైన దృష్టి ప్రసారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీలో మీకంటే మొదల నుంచి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో పక్కన అదేవిధంగా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలని, ముఖ్యంగా దళితుల బహుజనుల్ని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ఒక రెడ్డి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడ్డ తెలంగాణలోని మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి నీకు రానున్నటువంటి రోజులలో చాలా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ముందటనే ఉన్నాయి. ఇటువంటి జరగకుండా ఇంకొకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలో వాస్తవం ఉండేదంటే దాన్ని కూడా మనం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా మనం కాదనలేం. కానీ దళితుల పైన కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం ఏందో ఒకసారి వెనుకకు తిరిగి ఒకసారి చూసుకోవాలని చెప్పేసి మీకు కూడా మేమైతే హెచ్చరిస్తాము.